ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక గ్రో కోడ్కి వెళ్ళబోతున్నాము. అందుకనే ముందుగా అన్నవాళ్ళు చైర్స్ అండ్ లైట్స్ని తీసుకెళ్తున్నారు. విక్కీ క్లాప్ బాక్స్ని ఎక్కిస్తున్నాడు. అలాగే కీబోర్డ్ని కూడా తీసుకువెళ్తున్నాం. ఈ గృహ కోడికల వలన ప్రతి గృహాల్ని దర్శించి దేవుణ్ణి ఆరాధించి సంతోషంగా ఆయన వాక్యాన్ని బోధించగలుగుతున్నాము. అనేకులు ఆత్మీయంగా బలపరచబడుతున్నారు. ఇప్పుడు మనం వెళ్తున్న గృహము ఎర్రకొండ ప్రాంత భాగంలో ఉంది. మనం వెళ్తున్న గృహము ఈ స్ట్రీట్కి చివరి భాగాన ఉంది. కాబట్టి ప్రార్థనకి అనుకూలంగా ఉంటుందని అన్నవాళ్ళు బయట ఏర్పాటు చేయడం జరిగింది. అన్నవాళ్ళు లైటింగ్ అంతా సెట్ చేశారు. డాడీ కొడుకుని స్టార్ట్ చేస్తున్నారు. దేవుని స్తుతించడం ప్రారంభించాము. అందరం కలిసి సంతోషంగా దేవుని ఆరాధించాము. విక్కీ ఈరోజు వాక్యాన్ని బోధిస్తున్నాడు. పరిశుద్ధ స్థలం నుంచి మనకు సహాయం చేస్తున్నాడు కాబట్టి మన దేవుడు నిత్యం కూడా మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం ధైర్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. నలిగితేనే విరిగితేనే ఎవరి దగ్గరకు వస్తాం? పరుగులు చేస్తామా లేదా? నిజంగా దేవుడి నుంచి ఆదరణ లేకపోతే బ్రతకగలమంటారు? కుటుంబ సభ్యులు సాక్ష్యాలను చెప్పారు. విగ్రహాలు నమ్ముకొని పక్క పూజలు లేవు. అలాంటిది దేవుడు ప్రేమ ఏంటో తెలుసుకొని దేవుడు కొప్పులోనే మేము ఎదుగుతున్నామని మరి దేవుడు ఆశీర్వాదాలు మీ రోజునాడు మా కుటుంబం కూడా ఇలా నిలబడి మీ ముందు నిలబడవలసిన కూడా కాదని మేము కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేశాము. కుటుంబం దేవుడు ఆర్థికంగాను ఆత్మీయంగాను బలపరచును గాక. దేవుడు వీరికి సహాయం చేయను గాక. కూడికను ముగించి ఎక్విప్మెంట్ సర్దుకుంటున్నాము. బాయ్. ప్రైజ్ లార్డ్.